వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి సహకరించిన వైద్యులకు నోటీసులు జారీ చేశారు. కడప సెంట్రల్ జైల్లో శంకర్ రెడ్డి ఉన్నప్పుడు అనారోగ్యం పేరుతో కొందరు వైద్యులు తప్పుడు ధృవీకరణ సర్టిఫికెట్లు ఇచ్చారు. శంకర్ రెడ్డికి రిమ్స్ లో కూడా ప్రత్యేక గది ఏర్పాటు చేసి సకల సౌకర్యాలను వైద్యులు వైసీపీ నేతలు కల్పించారు. జగన్ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు కావడంతోనే శంకర్ రెడ్డికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని ఆరోపణలున్నాయి. శంకర్ రెడ్డి వ్యవహారంపై డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో విచారణ చేసి వైద్యులకు నోటీసులు ఇచ్చారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శంకర్ రెడ్డికి సహకరించిన వైద్యులకు నోటీసులు ఇచ్చారు. అప్డేట్స్ కడప నుంచి శ్రీనివాస్ అందిస్తారు లైవ్ లో. శ్రీనివాస్, విజయ చంద్రిక వైఎస్ వివేక హత్య కేసులో A5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి గత 22 నవంబర్ 18న అరెస్ట్ చేసి హైదరాబాద్లో అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. అయితే సెంట్రల్ జైల్లో అతను ఏనాడు అతి తక్కువ సెంట్రల్ జైల్లో ఉండేది. అక్కడ జగన్ గవర్నమెంట్ కాబట్టి, అప్పట్లో జగన్ గవర్నమెంట్ కాబట్టి అక్కడ ఉన్న ఇక్కడ వైద్యులందరూ కూడా వైద్యులకు జైలు అధికారులకు పైనుంచి జగన్ గవర్నమెంట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ జైల్లో ఉన్న కాలం అతి తక్కువ. అతను ఇక్కడ ఏదో ఒక చొడ్డు పెట్టి అనారోగ్య కారణాలని చెప్పి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన డాక్టర్లకు ఈరోజు డిఎంహెచ్ఓ కడప డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీ జరుగుతున్నట్లు మనకు సమాచారం ఉంది, అయితే అధికారికంగా వెల్లడించలేదు. సో ఈ మేరకు ఆ హయాంలో ఎవరైతే డాక్టర్లు తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలో మొత్తం అప్పట్లో ఇక్కడ రిమ్స్కు రాజభోగాలు అనుభవించి ఇట్లో ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ఎవరెవరైతే డాక్టర్లు జైలు అధికారులు ఇచ్చి వాళ్ళకి సహకరించారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ జరుగుతోంది. ఈ విచారణలో ఎవరెవరు డాక్టర్లు ఎవరు సహకరించారని తేలితే వీరిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.